మన పక్క రాష్ట్రం నటుడైనా సరే సూర్య అంటే చాలా ప్రేమ తెలుగు ప్రేక్షకులకి. అబ్బో, ఎన్ని సినిమాలు, ఎన్ని క్యారెక్టర్స్. అది సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అయినా సరే, 24 సినిమా అయినా సరే, లేకపోతే క్లాసిక్ హిట్ గజనీ అయినా సరే, అన్నీ మన ఫేవరెట్ సినిమాలే. అందుకే సూర్య అంటే అంత ప్రేమ. తమిళనాడులో ఎన్ని కలెక్షన్స్ వస్తాయో మన థియేటర్స్ లో కూడా అంతే కలెక్షన్స్ వస్తాయి. ఇక నిన్ననే సూర్య కొత్త సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చింది. అది కూడా అదిరిపోయింది. అసలు తనకంటే 20 ఏళ్ల చిన్న అమ్మాయి మమత ఎందుకు సూర్యతో ప్రేమలో పడుతుంది? ఇటీవల ఈ చిత్రం నుండి సూర్య ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన మేకర్స్ ఇప్పుడు టీజర్ ను విడుదల చేసి సినిమా కాన్సెప్ట్ పై ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమా కథపై పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఈ సినిమాలో చూపించిన ప్లాట్ చాలా భిన్నంగా ఉండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. టీజర్ లో సూర్య పోషిస్తున్న సంజయ్ విశ్వనాథ్ పాత్ర చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. యువకుడిగా ఉన్నప్పుడు అతను ఒక ప్రతిభావంతమైన రైఫిల్ షూటర్. తన కృషితో అనేక పథకాలు సాధించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ కాలం మారుతుంది, వయసు పెరుగుతుంది. ఆ వెంటనే జీవితంలో సవాళ్లు కూడా వస్తాయి. అలా ఒక దశలో అతనికి కంటి చూపు సమస్య తలెత్తుతుంది. ఒక షూటర్ కు చూపు ఎంత ముఖ్యమో తెలిసిందే. అలాంటి పరిస్థితిలో అతను ఎదుర్కొనే అంతర్మదనం, బాధ, నిరాశ అన్నీ ఈ పాత్రలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే అతని జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆ పాత్రలో మమితా బైజు కనిపిస్తుంది. వయసులో చాలా తేడా ఉన్నప్పటికీ విశ్వనాథ్ని ప్రేమిస్తుంది. అయితే అతను మాత్రం ఆమెను దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు. తన పరిస్థితిని అర్థం చేసుకుని తనకు దగ్గర కావద్దని చెబుతాడు. కానీ ప్రేమకు వయసు అడ్డంకి కాదు. ఎంత చెప్పినా, ఎంత దూరం పెట్టినా ఆ యువతి అతని జీవితంలో నిలబడే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇలా ఈ ఇద్దరి మధ్య ఉన్న ఈ ఎమోషనల్ ప్రయాణమే ఈ సినిమా కథ. ప్రేమ, బాధ, ఒంటరితనం, ఆశ అన్నీ కలిపి ఒక ఎమోషనల్ కథగా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. సాధారణంగా మనం చూసే ప్రేమ కథల కంటే ఇది భిన్నంగా ఉండడం ఈ సినిమాకు ప్రధాన బలంగా మారే అవకాశం ఉంది. దర్శకుడు వెంకీ అట్లూరి ఈసారి ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నాడు. గతంలో ఆయన తీసిన సినిమాలో ఎమోషన్, కుటుంబ విలువలు ప్రధానంగా కనిపించేవి. అదే విధంగా ఈ సినిమాలో కూడా కుటుంబ సంబంధాలు, మనుషుల మధ్య ఉన్న అనుబంధాలు, జీవిత సత్యాలు అన్నీ కలిపి ఒక బలమైన కథను చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ కథ కొంతవరకు గురు సినిమాలో కనిపించిన భావోద్వేగాలకు దగ్గరగా ఉందనే అభిప్రాయం కూడా కొందరిలో వ్యక్తమవుతుంది. అయితే ఆ సినిమా కంటే ఇది పూర్తిగా వేరే కోణంలో మరింత లోతైన భావోద్వేగాలతో తెరకెక్కించబడినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా హీరో పాత్రలో ఉన్న అంతర్గత పోరాటం, అతని జీవితంలో వచ్చిన మార్పులు అన్నీ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టే అంశాలుగా కనిపిస్తున్నాయి. టీజర్ లో కనిపించిన విజువల్స్ కూడా చాలా గ్రాండ్ గా, రియలిస్టిక్ గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ లో కూడా ఒక భావం కనిపిస్తుంది. ముఖ్యంగా సూర్య నటన మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా కనిపిస్తుంది. తన పాత్రలోని ప్రతి భావాన్ని చాలా సహజంగా వ్యక్తపరుస్తూ ఈ సినిమా మీద అంచనాలను మరింత పెంచాడు. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్ కు మరో పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. ప్రతి సన్నివేశానికి తగిన విధంగా వచ్చిన సంగీతం భావోద్వేగాలను మరింత ఎలివేట్ చేస్తోంది. విజువల్స్ తో కలిసిపోయి టీజర్ ను మరింత ప్రభావవంతంగా మార్చింది. మొత్తం మీద చూస్తే విశ్వనాథ్ అండ్ సన్స్ ఒక కొత్త తరహా ప్రేమ కథతో, బలమైన భావోద్వేగాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. సూర్య నటన, వెంకీ అట్లూరి దర్శకత్వం, జీవి ప్రకాష్ సంగీతం అన్నీ కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టేలా కనిపిస్తున్నాయి. ఇక జూలైలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.